హలో ఎవ్రీవన్, వచ్చిందండి వయ్యారి. సో ఈరోజు జూన్ 7th మా యానివర్సరీ. మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. కాకపోతే ఇప్పుడు కూడా చూపిస్తా ఏముంటుంది నార్మల్గా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అండ్ కాంటినెంటల్ అనేది. అండ్ తర్వాత అరుణ్ నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నాడంట ఈరోజు. ఎక్కడికని అడిగితే చెప్పట్లేదు. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత రెడీ అయిపోయి అక్కడికి వెళ్తాం. ఎక్కడికి ఏంటనేది నాకు అసలు నో క్లూ, నాకు అసలు ఏం చెప్పలేదు. సో మీకు కూడా చూపిస్తాం ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది. మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. 320. ఇక్కడ యోగర్ట్స్ అవన్నీ పెట్టారు, ఫ్రూట్స్. నేను ఆల్రెడీ నా ఛానల్లో పెట్టాను, కాకపోతే ఏదో జస్ట్ అట్లా పైన చూపిస్తా ఏముంటాయి ఏంటి అని. సాసేజెస్, బేకన్, అండ్ క్రోసాన్స్, జ్యూసెస్, సిరియల్స్. ఇది నా బ్రేక్ఫాస్ట్ ప్లేట్. ఫ్రైడ్ ఎగ్, వెజీ సాసేజ్, హ్యాష్ బ్రౌన్. అది అరుణ్ ప్లేట్. నేను స్క్రాంబుల్డ్ ఎగ్ అడిగాను, సో తీసుకొస్తారో లేదో చూద్దాం. ఇదంతా బ్రేక్ఫాస్ట్ ఏరియా. స్క్రాంబుల్డ్ ఎగ్ అడిగా అని చెప్పాను కదా, తీసుకొచ్చారు. ఇంకా దేనికోసం వెళ్ళాడు, అక్కడ కాఫీ కోసం అనుకుంటా. అనిపిస్తున్నాడు మీకు? అక్కడ ఉన్నాడు. నాకు ఆకలిస్తుంది, నేను తినేస్తా. This is cornflakes with honey and milk. Oat milk. ఓట్ మిల్క్. మామూలు మిల్క్ పడదు కదా నీకు? పడుతుంది కానీ అక్కడ ఓట్ మిల్క్ బాగుంటుంది. హ్యాష్ బ్రౌన్స్, ఫ్రైడ్ ఎగ్స్, క్రాసన్స్లో అవి 2 types. ఇది వచ్చేసి నార్మల్ ఫ్రెంచ్ క్రాసన్. ఎవడు అడిగాడు రండి నిన్ను? నేను స్క్రాంబుల్డ్ ఎగ్ నీకోసం కూడా అడిగా కదా. నాకు అవసరం లేదు. ఓకే. ఇది ఫ్రెంచ్ క్రాసన్. ఇది వచ్చేసి సినమన్ ఫ్లేవర్డ్ క్రాసన్స్ అంటారు వీటిని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. బయట షాప్స్ లో కూడా దొరుకుతాయి ఇవి, చాలా బాగుంటాయి. అరుణ్ కి క్రోసాన్స్ అంటే ఇష్టం, నేను అంతగా తినను, చాలా తక్కువ తింటాను. గైస్, పాన్ కేక్. మేము బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయి వెళ్తున్నాం. అదే చెప్పాడు కదా ఏదో సర్ప్రైజ్ అని చెప్పి. ఎక్కడికి అని చెప్పి సాగు కొడుతున్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు చెప్పట్లేదు నాకు. వెళ్తున్నాం ఇప్పుడు. ట్రైన్ అంట 11:30కి ట్రైన్ ఉంది. ఇప్పుడు మాకు టైం 11:10 అవుతుంది. హోటల్ దగ్గరే ట్రైన్ స్టేషన్కి. నిన్న మీరు చూసే ఉంటారు కదా. వెళ్తున్నాం. నాకైతే ఆగట్లేదు ఏంటో సర్ప్రైజ్ అని చెప్పి. చూద్దాం. నేను యాక్చువల్గా యానివర్సరీ కదా అని చెప్పి మంచి శారీ పెట్టుకున్నా. కాకపోతే ఈవినింగ్ కట్టుకుంటా శారీ. ఇప్పుడు నార్మల్ డ్రెస్సెస్. వెళ్ళే ప్లేస్కి అక్కడ కంఫర్టబుల్గా ఉండదంట. నేను అడిగాను శారీ కట్టుకోనా అంటే కంఫర్టబుల్గా ఉండదు నీకు, ఈవినింగ్ వచ్చాక కట్టుకుందులే అని అంటే సరే అని చెప్పి నేను ఇక జీన్స్ వేసేసుకున్నా. ఓకే, మేము వన్స్ ట్రైన్ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కిన తర్వాత జర్నీ అంతా చూపిస్తే మీకు బోర్ కొడుతుంది. సో జర్నీ అంతా ఏం చూపించను. ఏదో ప్లేస్కి తీసుకెళ్తున్నాడు కాబట్టి ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తా ఆ ప్లేస్ ఏంటి అనేది. మేము ట్రైన్ స్టేషన్కి వచ్చాం. లక్కీగా ట్రైన్ డిలే లేదంట. ఏదో అవుతుంది మొత్తానికి. లైన్స్ అన్నీ, ట్రైన్ లైన్స్ అన్నీ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. ట్రైన్స్ అన్నీ డిలే అవుతున్నాయి ఆర్ క్యాన్సిల్ చేసేస్తున్నారు. మేము ఆన్ టైంకి వచ్చాం. ట్రైన్ డిలే ఉందా మాది అని చెప్పి అనుకున్నాం. లక్కీగా డిలే లేదు. ఒకవేళ డిలే ఉండుంటే అరుణ్ సర్ప్రైజ్ అంతా ఏంటి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయేది. బట్ అయినా నేను ఫీల్ అయ్యేదాన్ని కాదనుకోండి, అది వేరే విషయం. అరుణ్ ఫీల్ అయ్యేవాడు, బికాజ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది అరుణ్ కాబట్టి. చూద్దాం. సౌండ్కి నేను మాట్లాడేది వినిపించదు. నేను అక్కడికి లిటరల్గా ఒక 200 pounds ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేశాను ఈ సర్ప్రైజ్ కోసం. ఒకవేళ ట్రైన్ క్యాన్సిల్ అయినా డిలే అయినా మాత్రం ఫీల్ అయ్యేవాడు. మేము ఒక ప్లేస్లో దిగాం. ఇక్కడ ట్రైన్, దీని ఊరి పేరు వచ్చేసి ఊల్. సో ఊళ్ళో దిగాం. ఊరి పేరు ఊల్ అనమాట. సో
ఇక్కడ నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేస్ కంట బస్ ఎక్కాలి, 15 minutes పడుతుందంట. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఇంతవరకు నాకైతే నో ఐడియా. చూడాలి. నేనైతే ఎగ్జైటెడ్ ఎక్కడికి వెళ్తాం ఏంటి అని చెప్పి. అది ఈవెన్ చిన్న ప్లేస్ అయినా చిన్న థింగ్ అయినా కూడా నాకు స్పెషలే. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలా సర్ప్రైజింగ్గా ఏమీ చేయలేదు అరుణ్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. 3 years పట్టింది ఇలా చేయడానికి. చూద్దాం. ఇదేదో విలేజ్ లాగా ఉంది నాకైతే. అట్మాస్ఫియర్ అదంతా చూస్తే విలేజ్ లాగా ఉంది. గైస్ ఇప్పుడే సర్ప్రైజ్ రివీల్ అయిపోయింది. సర్ప్రైజ్ రివీల్ అయిందనమాట. ఎలా అయింది అనేది నేను మీకు చూపిస్తా. జస్ట్ ఇప్పుడే బస్ స్టాప్ కదా ఇది, అక్కడ ఉందన్నమాట ఆ ప్లేస్ నేమ్. నేను మార్నింగ్ చెప్తేనేమో కాదన్నావు. మరి కొడుకు అక్కడ బస్ పేరు రాసి ఏదో ఒకటి పెట్టచ్చుగా, ఆ బొమ్మ కూడా వేసిండు అక్కడికి మీరు ఇక్కడికి వెళ్తున్నారు అని చెప్పి. సో నేను చూసాను అనమాట. నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు కూడా చూడలేదు. నుంచి చూస్తున్నా చూడదేమో అని చెప్పేసి. నిన్న టువర్డ్స్ ఆ రోడ్లో వస్తూ ఉంటే అక్కడ ఒక సింబల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ నుంచి ఇంత డిస్టెన్స్ వెళ్తే ఈ ప్లేస్ వస్తుంది అని చెప్పేసి కరెక్ట్గా బస్లో వెళ్తున్నప్పుడు సైడ్ కనిపిస్తే అటు చూస్తుందేమో అని చెప్పి ఇటువైపు బిల్డింగ్ బాగుంది చూడు అని చెప్పి ఇటు తిప్పేసా. నిన్న గుర్తుంది ఆ బస్లో వచ్చేటప్పుడు ఆ బిల్డింగ్ బాగుంది చూడు అని చెప్పా. గుర్తులేదు నాకు. అటు తిప్పేసా. ఇప్పుడు కూడా ఎక్కడ చూస్తుందో అని చెప్పేసి ఇందా నుంచి టెన్షన్ పడతా ఉన్నా. సర్ప్రైజ్ అంతా స్టిల్ ఇది ఒక సర్ప్రైజ్. ఎందుకంటే నేను ఆ ప్లేస్ కి తీసుకెళ్ళమని చెప్పి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అడుగుతున్నా. నాకు చాలా ఇష్టం ఆ ప్లేస్ అంటే. నేను మీకు బోర్డు చూపిస్తా ఆ ప్లేస్ ఏంటి అని. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, మేము వెళ్ళబోయే ప్లేస్ అదనమాట. అండ్ దాని నేమ్ వచ్చేసి టర్టిల్ డోర్. యూకేలో ఉన్న వాళ్ళకైతే ఆల్రెడీ ఆ ప్లేస్ గురించి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైతే ఏముంటుంది అని అనిపించవచ్చు, కానీ నాకెందుకు చాలా ఇష్టం ఆ లొకేషన్. అదంతా బీచ్ ఉంటుంది. ఆ షేప్ మీకు కనిపిస్తుందో లేదో అలా ఉంటుంది అనమాట. ఎలాగో వెళ్తున్నాం కాబట్టి నేను చూపిస్తా. మేము రీచ్ అయ్యాం. కాకపోతే ఇది టర్టిల్ డోర్ కాదు, టర్టిల్ డోర్ ముందు స్టాప్ అనమాట. ఎందుకంటే టర్టిల్ డోర్ రీచ్ అయిన తర్వాత అక్కడ తినడానికి ఏమి ఉండవని చెప్పి ఇక్కడ ఆగాం. మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఒక హిల్, అక్కడ అందరూ ఎక్కుతున్నారు. సో అది ఎక్కితే కూడా మనకి టర్టిల్ డోర్ వచ్చేస్తుందంట. కాకపోతే అంత పెద్ద హిల్ మేము ఎక్కుతామా లేదా అనేది డౌట్. ఫస్ట్ అయితే తింటాం. చాలా బాగుంది నిజంగా ఈ ప్లేస్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ తినడానికి కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. చూస్తాం ఏదన్నా ఫుడ్ తినేసి టర్టిల్ డోర్కి మరి మేము మళ్ళీ బస్ కోసం వెయిట్ చేసి వెళ్తామా, లేకపోతే నేను ఇందాక చూపించిన హిల్ ఎక్కి వెళ్తామా అనేది మాత్రం చూడాల్సిందే. బాగుంది అంత సీనరీ, అదంతా చాలా బాగుంటుంది. ఫుడ్ వచ్చింది, శాండ్విచ్, చిప్స్, కొంచెం సాలెడ్ ఇచ్చాడు. నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. అరుణ్ ఏదో తీసుకున్నాడు, అదేం చూసా నాకు తెలియదు. ఫైనల్గా మేము ఆ కొండెక్కి కాకుండా బస్ ఎక్కి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యాము. డబుల్ డెక్కర్ బస్సెస్ అంటారు కదా, బట్ ఇది ఓపెన్ టాప్ అనమాట. పైన ఏం లేదు, మేము పైన ఎక్కి కూర్చున్నాం. టు టర్టిల్ డోర్ అని చెప్పి బోర్డు ఉంది కదా. సో ఇట్లా ఈ వే నుంచి వెళ్ళాలన్నమాట. కానీ చాలా అంటే చాలా బాగుంది సీనరీ, మీరు చూడొచ్చు. ఆ బస్సే మేము దిగింది ఇప్పుడు. నిజంగా గైస్ చాలా అంటే చాలా బాగుంది. క్లైమేట్ కూడా కొంచెం సహకరిస్తుంది. ఇప్పుడు నువ్వు ఆ పొలాల్లోంచి నడుచుకుంటూ వెళ్తావు. అదంతా వాక్వే, అదంతా నడుచుకుంటూ వెళ్ళాలంట. స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ.
అక్కడ నడుస్తూ నేను వీడియో తీస్తే అసలు అక్కడ స్టెప్స్ ఎలా ఉన్నాయంటే మరీ ఘోరంగా ఉన్నాయి. అసలు చిన్నపిల్లల్ని వేసుకొని వస్తున్నారు, ఎలా వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ వామ్మో చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. వే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అబ్బబ్బబ్బబ్బా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ మీకోసం పెడుతూ ఉంటాం. కామెడీ కంటెంట్ అండ్ ఇలాంటి బ్లాగ్స్, యూకేలో మంచి మంచి ప్లేసెస్ అన్ని మీకు చూపిస్తూ ఉంటాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము రేపు చెక్అవుట్ చేస్తాం హోటల్. రేపు కూడా వ్లాగ్ తీయడానికి ట్రై చేస్తాను, ఏమో చెప్పలేను. ఓకే బాయ్.